ఇంకోటి ఏంటంటే నాకు బాగా గౌరవం గుర్తింపు తెచ్చిన ఇది గ్రామీణ విలేకరుల సదస్సు. నేను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఏలూరు వెళ్ళిన దగ్గర నుంచి ఏలూరు నుంచి బయటికి వెళ్ళిపోయే వరకు కార్యదర్శిగానే ఉన్నా. నేను ఆంధ్రజ్యోతి, పాలకొల్లి ఆంధ్రజ్యోతి కరెస్పాండెంట్ మలపరాజు గారు ప్రెసిడెంట్. అంటే ఈయన పేపర్లు ఉన్నప్పటికీ కూడా ఒకే పేపర్కి చెందిన ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ ఏకగ్రీవంగా, నో కాంపిటీషన్, సమస్య లేదు. అయితే అక్కడ ఏం చేశామంటే ఒక ఐడియా వచ్చింది, ఒక హోస్ట్ చేద్దాం ఒక గ్రామీణ విలేకరు. అప్పటి వరకు గ్రామీణ విలేకరులు సదస్సు అని ఏం జరగలేదు, ఆ తర్వాత కూడా ఏం జరగలేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఇది మేము 1982లో చేసి ఉంటాము. అంటే అది ఒక 18, ఒక 25, 43 ఏళ్లలో మళ్ళీ గ్రామీణ విలేకరుల సదస్సు అనేది జరగలేదు. అది 2 రోజుల సదస్సు. అందరు ఎడిటర్లు వచ్చారు. హిందూ నుంచి సంపత్ గారు, విశాలాంధ్ర నుంచి రాఘవాచారి గారు, ఆంధ్రజ్యోతి నుంచి తొర్లపాటి కుటుంబరావు గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఇంకొక ఆయన, రిపోర్ట్ పేరు గుర్తు రావట్లేదు. సో ఇట్లా మొత్తం ఎడిటర్స్ అంతా వచ్చారు ఒకరోజు. అది సిఆర్ రెడ్డి కాలేజీ ఆవరణలో ఆడిటోరియంలో పెట్టాం. స్టేట్ వైడ్గా 1000 మంది జర్నలిస్టులు ఆ రోజుల్లో అన్ని పేపర్లో కలిపి, అన్ని చోట్ల రాష్ట్రం అంతా కలిపి, తెలంగాణ ఆంధ్ర కలిపి అప్పుడు ఒక 1000 కంటే ఎక్కువ మంది ఉండరు. 1000 మందిని అకామిడేట్ చేయడానికి ఏం చేయాలని ఆలోచించాం. 2 రోజులను అకామిడేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సిఆర్ రెడ్డి కాలేజీ బాయ్స్ హాస్టల్ ఉందని చెప్పారు ఎవరో. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, కృష్ణయ్య గారు ప్రిన్సిపాల్, 2 రోజులు సెలవులు ఇచ్చేసేయండి, మీ పిల్లలకి మొత్తం సామాన్లన్నీ సర్దేసి మా విలేకరులను పెట్టాలి దాంట్లోనూ అని చెప్పి. మరుమాట ఏమీ లేదు. మీరు ఎప్పటి నుంచి కావాలి సార్ అంటే పలానా డేట్ నుంచి అంటే వీళ్ళు ముందే చెప్పేయటం, హాస్టల్ ఖాళీ చేసేయటం అయిపోయింది. ఆడిటోరియం ఇచ్చేశారు. ఇచ్చేస్తే డివివిఎస్ వర్మ గారు అని ఇప్పుడు తణుకులో ఉంటున్నారు, స్ఫూర్తి అనే దారిదీపం అనే ఒక మ్యాగజైన్ నడుపుతున్నారు. ఒక ప్రోగ్రెసివ్ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, మణ్యం గారు అని చెప్పిన నాయకుడు ఆయన, సుబ్రహ్మణ్యం గారు అయితే మణ్యం గారు అని పిలుస్తారేమో మరి తెలియదు, వాళ్ళంతా భుజాన్ని వేసుకొని బ్యానర్లు కట్టడం, గోతులు దవ్వటం, బ్యానర్లు కట్టడానికి. అప్పటికే వాళ్ళు చాలా పెద్ద పెద్ద నాయకులు, అంతేగా అంతా చేశారు. నేను వర్మ గారికి 100% శిష్యుడి కింద ఉండేవాడిని. ఏలూరులో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ అరుగుల మీదే కూర్చునేవాడిని. ప్రెస్ అప్పుడు వల్లీశ్వర్ తిరుపతి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. శ్రీహరి, నేను ఇంకా మిగిలిన వాళ్ళందరం ఆ అరుగు మీద కూర్చుని ఎవడ ప్రెస్ నోట్ ఇవ్వాలన్నా కమ్యూనిస్ట్ పార్టీ వెంకటరామ టాకీస్ పక్కన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉందరా బాబు, అరుగుల మీద కూర్చుని ఉంటారు ఏలూరు విలేకరులు, అక్కడికి వెళ్ళి ప్రెస్ నోట్ ఇవ్వండి అనేది పాపులర్ అయిపోయింది. భోంచేసి రావటం, అరుగుల మీద కూర్చోవటం, ఎవరన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిస్తే అరుగు మించి అడిపోవటం, సాయంకాలం 5 రావటం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో వంకినేని సత్యం గారు అని ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవాడు. మేము రాగానే ఆయన టీలు ఇప్పించేవాడు అందరికీ. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరలా, అరుగు మీద కూర్చుని ఉంటే టీ బాయ్ వచ్చేసి అందరికీ ఇచ్చేసేవాడు, డబ్బులు అవి ఉండేవి కదా. సో వాళ్ళు ఈ కాన్ఫరెన్స్ని ప్రెస్టేజ్గా తీసుకుని రైడ్ చేస్తున్నాడు, చేయాలని. శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మన తెలంగాణ మీడియా ఇది ఉంది కదా, యూనియన్ ప్రెస్ అకాడమీ, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, మీడియా అకాడమీ, దాని చైర్మన్గా ఉన్నారు కదా. అప్పటికే ఆయన ఏపీయూడబ్ల్యూజేలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి దాదాపుగా ఆయన మెంటరు, అయితే చైర్మన్ లేకపోతే సెక్రటరీగా ఉండేవారు ఆయన. సో ఆయన కోఆర్డినేషన్ తీసుకుని చేస్తూ నాదండ భాస్కర్రావు గారిని ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ చెన్నారెడ్డి గవర్నమెంట్. ఆయన చాలా స్పీడు, చాలా దూకుడు, భీకరమైన దూకుడు, అసలు మామూలు దూకుడు కాదు. అప్పుడు ఏంటి మొండమోపు అంబాసిడర్ కార్లు కదా, అంతే వైట్ అంబాసిడరే కదా అప్పుడు. ఆయన నేను ఒకరోజు ముందు నరసాపురం నుంచి ఒకే కారులో బయలుదేరాం, భాస్కర్రావు గారు నేను. సుభాష్ చంద్ర బోస్ అని చెప్పి ఎంపీ ఉండేవాడు, తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ కూడా చేశాడు. ఆయన ముగ్గురం కలిసి కారులో బయలుదేరాం. అంబాసిడర్ కారు 100 వెళ్తామంటే చక్రాలు ఎట్టేటట్టు ఊగిపోతాయి. ఆయన పోనీ పోనీ తొక్కు 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 అంటున్నాడు నాదండ భాస్కరరావు గారు. ఏం తొక్కండి బాబు, చక్రముడి కాళ్ళలోకి వెళ్ళిపోద్దేమోను, తొక్కమంటున్నాను.
మేము గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి, జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి ఒక 100 కార్లు క్యూలో వెయిటింగ్ చేస్తున్నాయి. 100 మంది దండలు పుచ్చుకుని భాస్కర్ గారి గురించి వెయిట్ చేస్తున్నారు. దట్ వాజ్ ది హైట్ ఆఫ్ నాదెండ్ల భాస్కర్ గారు. సీఎం అవ్వటం అనేది హైట్ కాదు. చెన్నారెడ్డి గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన అధికారం చెలాయించిన తీరు, దట్ వాజ్ ది హైట్ ఆఫ్ హిజ్ పొలిటికల్ గ్లోరీ. ముగ్గురం కలిసి కారు దిగాం. ఈయన భాస్కర్రావు గారు అంటే మా మీటింగ్కి వచ్చాడనమాట. వస్తే ఒకరోజు ముందు వచ్చి నరసాపురం అటు భీమవరం అవన్నీ చూసుకుంటా నేను ఆయనతో పాటు ఫాలో అయ్యి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ పనులు చేసేవాళ్ళు ఎక్కువ మంది. గుర్తుండిపోయే అంశం ఏంటంటే దీంట్లో ఆ సభల కోసం ఏపీయూడబ్ల్యూజేకి ఒక లోగో తయారు చేయించా నేను. అక్కడ నా ఫ్రెండ్ కాదులే, వల్లీశ్వర ఫ్రెండు కోటి సూర్య అనే ఆర్టిస్ట్ ఉండేవాడు, డ్రాయింగ్ మాస్టర్. అతనితో డిజైన్ చేయించి తర్వాత కార్పెంటర్ దగ్గర కూర్చుని ఆ డిజైన్ ప్రకారం దాన్ని కట్ చేయించి లోగో ఒకటి తయారు చేయించాం. ఎక్సెప్షనల్లీ బ్యూటిఫుల్ లోగో. ఆ సభల్లో పంచల వేదిక మీద ఉన్న వాళ్ళకి జ్ఞాపికల కింద లోగో ఇచ్చాం. చలపతిరావు గారు, మానికొండ చలపతిరావు గారు జర్నలిజం డోయన్ ఆఫ్ జర్నలిజం, ఇంగ్లీష్ జర్నలిజం కాకపోతే ఆయన గొప్పతనం మనకెందుకు తెలియలేదంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో పనిచేసేంత పరిస్థితులు ఆయన కలగల. నేషనల్ హెరాల్డ్ జాతీయ స్థాయిలో నెహ్రూ గారికి అనుచరుడుగా అలహాబాద్ నుంచి అట్లా ఆయన పనిచేశారు నేషనల్ హెరాల్డ్గా. దేనికో ఆయన ది ప్రెస్ అనే ఒక బుక్ రాశారు. అసలు ఏంటి ప్రెస్ అంటే ఏంటి, ఇండియాలో హౌ ఇట్ హ్యాస్ టు బి రన్ అని. అది గిఫ్ట్ కింద ఇద్దాం 1000 మందికి అని నాకు అనిపించింది. ప్రింట్లో ఎక్కడో లేదు. అది ఎక్కడో ఏ పబ్లిషర్ ప్రింట్ చేస్తున్నాడో కనుక్కుని ఒక మనిషిని ఢిల్లీ పంపించి, ఏలూరులో బస్ స్టాండ్లో మంచి బుక్ స్టాల్ ఉంది. 3 అన్నదమ్ములు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు కాదు, రాధాకృష్ణ అని, వెంకటేశ్వర్లు అని చెప్పి, తర్వాత ప్రసాదం అని చెప్పి 3 అన్నదమ్ములు బుక్ స్టాల్ని మంచి బుక్స్ తెప్పించి అమ్ముతుంటారు. నేను ఆయన అడిగా, ఏమైనా మీరు అని అంటే ఢిల్లీ వెళ్ళి ఆ పబ్లిషర్తో మాట్లాడి ప్రింట్ చేయించి మేము తేగలమండి అన్నారు. గో హెడ్ అని చెప్పాను. రాధాకృష్ణ ప్రసాద్ నాకు గుర్తులేదు కానీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి పబ్లిషర్తో మాట్లాడి 1000 పుస్తకాలు తెప్పించారు. మీటింగ్కి 2 రోజుల ముందు తీసుకొచ్చేసారు. అద్భుతం. అయ్యే అది జర్నలిస్టులకు అందరికీ ఇచ్చాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రెస్ బుక్ రాసినోడు మానికొండ. మామూలు విషయం కాదు. ఆ లోగోని ఇవాళకి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు అధికార లోగో కింద యూజ్ చేస్తున్నారు. అద్భుతం సార్. 1982 అంటే అది ఒక 18 ఏళ్ళు, ఈ ఒక 24 ఏళ్ళు అంటే 42 ఏళ్ళు. 42 ఏళ్ళగా అదే లోగో. ప్రతి ముఖ్యమైన మీటింగ్లో కూడా వాళ్ళు చెప్తారు ఈ లోగో రాయుడు గారు తయారు చేయించారు. 1982లో మన ఏలూరు సభలకు తయారు చేయించిన లోగోనే ఇది అని వాళ్ళు రెగ్యులర్గా మెన్షన్ చేస్తూ ఉంటారు ఏపీయూడబ్ల్యూజీలో. ఇదే నాకు పూర్తి స్థాయి తృప్తినిచ్చిన గర్వకారణమైన అంశం కదా. ఎందుకంటే ఆ లోగో గర్వకారణమైన అంశం. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే లోగోని కంటిన్యూ చేయడం అనేది నిజంగా నా వరకు నాకు ఖచ్చితంగా సందేహమే లేదు. సో ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇక ఏలూరు నుంచి కాకినాడ పయనం అయ్యే టైం వచ్చేసింది. అంటే ఆంధ్రజ్యోతి నుంచి ఉదయంలోకి మీ ప్రయాణం ఎందుకు, ఎప్పుడు, ఎలా జరిగిందన్నది వచ్చే భాగం నుంచి మనం తెలుసుకుంటాం. మన ప్రేక్షకులు కూడా మనం తెలియజేస్తాం. అవి భోగాది వెంకటరాయుడు గారి రాస్తూనే ఉందాం 5వ భాగంలో మిమ్మల్ని అలరించినటువంటి విషయాలు. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం రాయుడు గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.